శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే మేషరాశి వారిదే. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చే పౌర్ణమి తర్వాత అదృష్టలక్ష్మి తలుపు తట్టబోతోంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. ఊహించని అదృష్టం వరిస్తుంది. మేషరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వల్ల మీరు జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరికి అదృష్ట యోగం వరిస్తుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన కలిగిన తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. చేతి వృత్తి పనివారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. దీనివల్ల వృత్తి సంఘాలలో మంచి పేరు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపారాభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికలు మార్చుకుంటూ ఉండడం మంచిది. అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉంటే మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భూమి లేదా ప్లాట్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబల్ అవుతుందనే చెప్పవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయాణాల వల్ల మీరు ఎంతగానో లాభపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడటం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడటం అంత మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. దీనివలన మీరు భవిష్యత్తులో మంచి పునాదిని కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఈ సమయంలో మేషరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులన్నింటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నించేవారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అనేక మార్గాలలో ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతగా చదివినట్లయితే అనుకున్న ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వల్ల విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు పెంపకందారులు అందరికీ కూడా
ధనాదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూరగాయల వ్యాపారం చేసినా, పండ్ల వ్యాపారం చేసినా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసినా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ, సినిమా రంగంలో వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ప్రవర్తించడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తితో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు. కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండటం మంచిది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టువులతో కూర్చుని పరిష్కరించుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. దీనివల్ల ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకుల మాలలు సమర్పించినట్లయితే చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహార ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవటం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం వలన పుణ్యకర్మలు పొందుతారు. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి దైవశక్తి స్థిరంగా ఉంటుంది. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని అందించండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి అదృష్టలక్ష్మి ఏ విధంగా తలుపు తట్టబోతోంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.